భారతీయ జనతా పార్టీ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం ప్రారంభానికి ముస్తాబవుతోంది. పాత గాజువాక జాతీయ రహదారి పంతులుగారి మేడ బస్టాప్ సమీపంలో సుమారు 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం సర్వాంగ సుందరంగా తయారవుతోంది. ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నట్లు నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యాలయంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా అయోధ్య రామ మందిరం కనిపించేలా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. లోపల ఒకవైపు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేస్తూ భారీ ఫ్లెక్సీని ఉంచారు. కాషాయం, ఆకుపచ్చ రంగులతో కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. వేదిక ప్రాంగణంలో పార్టీ అగ్రనేతలు, రాష్ట్ర జిల్లా నాయకులు ఫోటోలతో కూడిన కటౌట్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కాషాయ రంగుతో కూడిన షామియానా సిద్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఆయా కేంద్ర పథకాలను తెలుసుకోవడం, వాటిని సద్వినియోగం చేసుకునేలా నిరంతరం 10 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని నరసింహారావు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇక్కడే లబ్ధిదారులకు అన్ని సదుపాయాలు సమకూర్చుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, మండల అధ్యక్షుడు గుంటూరు శంకర్రావు, రాజశేఖర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కార్యాలయం రేపు అంటే ఫిబ్రవరి 14 బుధవారం ఉదయం 10 గంటలకి మన గాజువాక పంతులు గారి మేడ వద్ద ఉన్నటువంటి బిర్లా గ్రాండ్లో సెకండ్ ఫ్లోర్లో ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవండి శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, మా జిల్లా అధ్యక్షుడు శ్రీ రవీంద్ర మేటపాటి గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రావు గారు అందరూ కూడా వస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి భారతీయ జనతా పార్టీ జనసేన రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలంటే మరి ఎన్నికల కార్యాలయం కూడా ఉండాలని పార్టీ సభ్యులు చెప్పడం జరిగింది. ఇది 3000 ఎస్ఎఫ్టీలో పెద్ద కార్యాలయం. వచ్చే ప్రజలందరికీ కూడా రావడానికి బస్ స్టాప్ కూడా అందుబాటులో ఉంది. ఏవైతే కేంద్ర పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి అందరికీ అందే విధంగా మా కృషి చేస్తాం. ఈ కార్యక్రమంలో మా సోమబాబు గారు, మా మండల శ్రీ కోటి శంకర్రావు గారు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. అందరికీ